ఎవరు ఎక్కువ? 1939లో అనుకుంటాను. ఒక వేప చెట్టు కింద అసాధారణంగా శ్రీ భగవాన్ అర్ధనిమిలిత నేత్రాలతో కూర్చుని ఉన్నారు. చుట్టూ నలుగురైదుగురు మాత్రం భక్తులు కూర్చొని ఉన్నారు. నేను కొద్ది దూరంలో నుంచొని ఉన్నాను. ఒక భక్తుడు ఇలా అడిగాడు, భగవాన్ ఎవరు పైనున్నారు? ఎవరు కింద ఉన్నారు? శ్రీ భగవాన్ రెప్పలు విప్పి చెట్టు వైపు చూస్తూ చెయ్యి పైకెత్తి, అతను పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాము అన్నారు. ఆ భక్తుడు మళ్ళీ ఇలా అన్నాడు, శ్రీ భగవాన్ కేవలం సర్వసమర్థుడైన భగవంతుడు మన మీద ఉన్నాడని, మనమందరం క్రింద ఉన్నామనే సత్యాన్ని వక్కాణిస్తున్నట్లు ఉన్నారు. నా అల్ప సందేహం ఏమిటంటే, మానవుల్లో ఎవరు పైనున్నారు, ఎవరు కింద ఉన్నారు అని. అప్పుడు భగవాన్, నేనిదివరకే చెప్పాను చూడండి, చెట్టుపై కూర్చున్నవారు గొప్పవారు, కింద కూర్చున్న నేను, మీరు అందరం క్రింది వాళ్ళం అని నవ్వుతూ చెట్టుపైన ఉన్న కోతిని చూపించారు. ఆ కోతి కిచకిచమంటూ ఎగిరి ఇంకొక కొమ్మకు గెంతిపోయింది. గొప్పవారు తక్కువవారు లేరు అనే సత్యాన్ని శ్రీ భగవాన్ అందరికీ అర్థమయ్యే శైలిలో ఎవరికి వారు తాము గొప్పవారు అనుకుంటారని విశదపరిచారు.